అన్నానండి, చచ్చిపోయిందండి, పీక తెగిపోయింది అని అంటున్నాడు. అంటే ఇవాళ కోపం వస్తే ఆగట్లేదు, భార్య ఆగట్లేదు, భర్త ఆగట్లేదు, తండ్రి ఆగట్లేదు, తల్లి ఆగట్లేదు. ఆ పిల్లడంట కొత్తగా కారు కొనుక్కొని వచ్చాడంట వాళ్ళ నాన్నగారు. నాన్నగారు కారు కొనుక్కొని వస్తే మా నాన్నగారు కారు కొత్త కారు అనుకొని ఆడేం చేశాడంటే వాళ్ళ ఆ యొక్క కారు మీద ఏదో రాస్తా ఉన్నాడంట, రాయి తీసుకొని. ఎరా ఎంత కాలం బట్టిరా నేను కోరుకొని 15 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే రాయి తీసుకొని రాసి దీన్ని మొదటి రోజే పాడు చేసావు కదరని ఎట్లా అన్నాడంట. తగడానికి అక్కడ తగిలింది, చచ్చిపోయాడు. ఏడ్చి ఇంతలాంటి ఎవరో చాలామంది వచ్చారు. తండ్రి చేతిలో కొత్త కారు కొనుక్కున్న సందర్భంలో తండ్రి చేతిలో చచ్చిపోయినటువంటి పిల్లడు పేపర్లో పడిపోయింది. అసలు వాడు ఏమి రాసి, అది ఏం గీతలు గీశాడు రా, అసలు నువ్వు ఎందుకు చంపావురా అనుకుంటే ఎవరిలో పోయి చూస్తే ఆ కారు మీదంతా వాడు ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట. వాడికి ఏం తెలుసు, కొత్త కారులో రాయకూడదని తెలుసా? డాడీ మనకు మంచి కొత్త కారు కొనుక్కొచ్చాడు మన ఇంటికి, నువ్వంటే నాకు భలే ఇష్టం డాడీ అన్న మాటను వాడు ఏం చేశాడంటే ఆ రాయి తీసుకొని యొక్క కొత్త కారు మీద ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట.